అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి ఇంటా సంతోషం. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఇంటా సంతోషం వెల్లువిరుస్తుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం సోమరాజపల్లి గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను 78 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం వాటర్ ప్లాంట్ను స్వచ్ఛ సర్వేక్షణ్ మొబైల్ వ్యాన్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 190 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, అన్ని వాటర్ ప్లాంట్లు నిర్వహణ కూడా ఈ వీపీఆర్ ఫౌండేషన్ చూస్తుందన్నారు. కోవూరు నియోజకవర్గం పరిధిలో 25 వాటర్ ప్లాంట్లు పెట్టామని, అవసరమైన ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమరాజపల్లి గ్రామస్తుల కోసం ఏదైనా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ఈ రోజు 32 లక్షలతో పంచాయతీ భవనం, 32 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసుకుందామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి వేమిరెడ్డి దంపతులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం మురళి, ఎంపీడీఓ నాగేంద్రబాబు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్ యాదవ్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అప్పుడు ఇంకొక 5 లక్షల రూపాయలు మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ స్టోన్ దగ్గర నుంచి కింద దొరుకు దాకా కూడా మళ్ళీ మనం సైడ్ డ్రైన్ ని రెడీ చేసుకున్నాం. అది కూడా చేయబోతా ఉన్నారు. అదేవిధంగా అక్క 2,50,00,000కి ప్రతి ఒక్కరూ, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ అడిగేది మన రోడ్డు అని అడుగుతా ఉంటే మొన్న అక్కని అడిగి బతిలాడి ఆఫీసర్లందరికీ చెప్పి 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు ఉండే టెంపరీగా అయినా గతుకుల్లో ఇబ్బంది పడతా ఉంటే టెంపరీగా ఏం చేయాలనక అంటే 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా సిసి రోడ్డు, డ్రైను అంతా కూడా మెయిన్ రోడ్లో అది కూడా చేసేదానికి 2,50,00,000కి ప్రపోజల్స్ పంపించున్నారు. అతి త్వరలో మండలంలో ప్రప్రథమంగా ఏదైనా శాంక్షన్ వచ్చిందంటే అది సోమరాజపల్లి రోడ్డే ఉంటుందని కోడూరు కమలాకరన్న, కళ్యాణ్ అన్న ఇద్దరు కూడా చెప్పున్నారు. మీ రోడ్డు కంపల్సరిగా ఈసారి అయిపోద్ది చెప్పున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను వాళ్ళ దగ్గరికి పోయి పదే చాలా సార్లు అన్న ఊళ్ళో వాళ్ళు 2-3 కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇది చేయమని చెప్తే వాళ్ళు ప్రపోజల్స్ పంపించే దాంట్లో మనది ప్రాధాన్యత లిస్టులో కూడా పెట్టున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉండా.